అందరికీ నమస్కారం అండి. ఈవేళ అందరికీ ఉపయోగపడే యూజ్ఫుల్ టిప్స్ చెప్తానండి. మనము స్టవ్ ప్రక్కన అందుబాటులో ఒక స్టాండ్ పెట్టుకుంటాం కదండి, స్టీల్ స్టాండ్. అది పద్దాక మనం వాష్ చేయక్కర్లేకుండా కొన్ని యూజ్ఫుల్ టిప్స్ చెప్తాను. మనకి బట్టల షాప్కి వెళ్ళినప్పుడు మనకి పట్టు శారీస్, మామూలు శారీస్ ఇవన్నీ బాక్సుల్లో పెట్టిస్తాడు కదండి. అవి స్వీట్ బాక్సులు కానీ, మనం చాక్లెట్ బాక్సులు కానీ ఏవైనా సరే అవి తీసుకొస్తాము. మనం తీసేసుకున్న వెంటనే ఆ బాక్సులన్నీ డస్ట్బిన్లో వేసేస్తాం. అలా డస్ట్బిన్లో వేయకుండా ఇదిగోనండి, మనకి స్టాండ్కి ఎంత సరిపోద్దో అంత బాక్స్ తీసుకునండి. ఆ స్టాండ్ మనం శుభ్రంగా క్లీన్ చేసేసుకునండి. అదిగో ఆ బాక్స్లో పెట్టుకుంటే అదిగోనండి మనకి 2 నెలల తర్వాత అలా డస్ట్ అంతా దాంట్లో పడిపోద్ది అనమాట. అదిగోండి మళ్ళీ కొత్త బాక్స్ పెట్టాను. ఇదిగోనండి ఇవి చాక్లెట్ బాక్స్ అండి. ఈ చాక్లెట్ బాక్సులు దాంట్లో పెట్టామనుకోండి, పెడితే మనకి ఎంత సైజు కావాలో అంత కట్ చేసుకోవచ్చు. ఇవి దీంట్లో సరిపోయాయి కాబట్టి పెడుతున్నాను అనమాట. పెడితే దాంట్లో మనకు అందుబాటులో ఉండే సామాను అంతా పెట్టుకోవచ్చు అండి. మనం సాల్ట్ డబ్బాలు కానీ, పసుపు డబ్బాలు కానీ, కారం డబ్బాలు కానీ, ఆయిల్ డబ్బాలు కానీ, ఎక్స్పెషల్లీ ఈ ఆయిల్ బాటిల్ మనం ఎక్కడ పెట్టినా కూడా అక్కడ జిడ్డు కింద మనం రబ్ చేయవలసి వస్తుంది అనమాట. అలా చేయక్కర్లేకుండా ఇలాగ పెట్టామనుకోండి, మనం ఒక నెల 2 నెలల తర్వాత బాక్సులు తీసేసి పాడేసేయచ్చు అనమాట. ఇది అందరికీ ఎంతో ఉపయోగపడుతుంది. మీకు నచ్చితే ఫాలో అవ్వండి. తర్వాత రెండో టిప్ ఏంటంటే, మనం బ్యాగులు తెగిపోతాయి కదా హ్యాండిల్స్, అది తెగిపోయిన వెంటనే ఏం చేస్తాము, మనం డస్ట్బిన్లో వేసేస్తామన్నమాట. అలా వేయక్కర్లేకుండా ఇదిగోనండి ఈ టిప్ చెప్తాను. మనం ఐడెంటిటీ కార్డులు మనం వేసుకుంటాం కదండి, అవి ఉంటాయి కదా, అవి తీసుకునండి. మనకి బాగా స్ట్రాంగ్గా ఉన్నాయి తీసుకుని అవి పడేయకుండానండి, అదిగోనండి మనకి అలాగా కుట్టుకున్నాం అనుకోండి, మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆ బ్యాగులు పడేయవలసిన అవసరం కూడా ఉండదన్నమాట. స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. మనం మిషన్ మీద కుట్టుకోవచ్చండి, లేకపోతే గమ్మ పెట్టుకుని కూడా అతికించుకోవచ్చు అనమాట. అదిగోనండి ఎంత స్ట్రాంగ్గా ఉందో, మనకి కూడా ఎంతో ఇష్టంగా ఉండొచ్చు అనమాట. ఇవి డస్ట్బిన్లో త్రో చేయక్కర్లేదు అనమాట. మూడో టిప్ ఏంటంటేనండి, మనం ఆయిల్ బాటిల్స్ ఆయిల్ అయిపోయిన వెంటనే పడేస్తూ ఉంటాం కదా దీపారాధన ఆయిల్లో. అదిగోనండి అలా బోర్లించామనుకోండి, బోర్లిస్తే దాంట్లో ఆయిల్ వస్తుంది, అది దీపారాధనలో వాడుకోవచ్చు. తర్వాత నాలుగో టిప్ ఏంటంటేనండి, అదిగోనండి స్వీట్ బాక్సులు ఉంటాయి కదా, మన సాంబ్రాన్ గడ్డలు ఉంటాయి కదండి, అవి దాంట్లో పెట్టి పొడి చేసుకుని ఇదయ్యామనుకోండి, మనకి ప్లేసు కింద పడవలసిన అవసరం ఉండదు. మనం అదిగోనండి కట్ చేసి అది పొడి చేసుకున్న వెంటనే మన డబ్బాలు ఎత్తుకోవచ్చు అనమాట. ఈ టిప్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్